నువ్వా? ఏమిటో పిల్లడం బావా? సుందరం అనలేదా? సుందరరావు కూడా అనగలను, కానీ వాడిని అలా పిలవడం నాకు సరే. అదే సుందరా, అదిగో మళ్ళీ ఉంటేగా రావడానికి. లేడా? మరి ముందే చెప్పాలిగా. ఎంతసేపు నన్ను అనిపించావు? ఓహో, నన్ను కూలి చేస్తావన్నా? అది కాదు బావా, నువ్వు నన్ను చెప్పనిస్తేగా. సరేలే, అసలు మంచి మీద పెట్టా. ఎందుకు బావా? ఉద్యోగం ఒకటి ఉంది, అప్లై చేద్దామని. ఉద్యోగం ఎప్పుడు అప్లై చేయడమే కానీ అది రాదు చవదు. ఎందుకు బావా ఆశ? అలాగే అనుకో. చదువుకున్నదాన్ని కొద్దిగా సెన్స్ లేకుండా మాట్లాడుతుంది, కానీ గర్వలే చుట్టుపక్కల లాక్కొని పోతాం. బావా, ఉద్యోగం ఎందుకు రాదు? తొందరపడితే వస్తుందా? ఓర్పు ఉండాలి. చదువా బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, వాడికి రాకపోతే ఇంకెవరికి వస్తుంది? నా విషయం అంటావా? బిఏ 2 సార్లు ఫెయిల్ అయ్యాను, అయినా పర్వాలేదు. ఎందుకంటే మా నాన్న పాపం, అదే మనీ స్టెప్ బై స్టెప్ పెరిగిపోతుంది. అందుకు నాకు బాధ లేదు. నా బాధ అంతా మీ గురించి. మీరేమవుతారండి? మీకేమో నేనంటే చులకన. బావా, నీకున్న మంచితనం కాస్త ఇక్కడ ఉన్న వాళ్ళలో ఉండుంటే మాలాంటి వాళ్ళకి ఈ గతి పెట్టేదే కాదు. మొదలు పెట్టావు బాధలు. మనిషి ఎప్పుడు నవ్వుతూ ఎదుటి వారిని నవ్విస్తూ హాయిగా ఉండాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. సాఫీగా సాగుతుంది. అలాంటి సాఫీలు, అలాంటి హ్యాపీనెస్లు మా బ్రతుకుల్లో ఉండవు బావా. అత్తయ్య పడుకున్నాడా? పడుకున్నాడు. అమ్మయ్యా, నీకు గుడ్ న్యూస్. ఏంటి? నీకు ఆపే కలరాని రాణి సంగతేగా. అమ్మా, తెలుసుకున్నారే. ప్రైమ్ మినిస్టర్ పదవి నీకే, అందులో నో డౌట్. సరే, విషయం ఏమిటో చెప్పు. అదే రాణి, నాకు కాబోయే శ్రీమతి రాణి. ఇదివరకు నీకు చూపించలేదు కదా, ఇప్పుడు టైం వచ్చింది. ఎందుకంటే మ్యారేజ్ కాబట్టి నువ్వు చూసి ఎలాగుందో చెప్పాలి. మరి నాకు నచ్చకపోతే? నచ్చుతుంది, అందుకు నేను గ్యారెంటీ. అలాంటప్పుడు ఇప్పుడు చూడడం ఎందుకు బావా? ఏకంగా పెళ్లి రోజు చూస్తే సరిపోతుంది కదా. బా, నీతో మాట్లాడాలంటే బయలుదేరిన బస్సు కోసం పరిగెత్తి ఫలితం లేకుండా ఉన్నట్టు ఉంటుంది. ప్లీజ్ రాదా? ఓకే. అయితే ఈ విషయం చెప్పడానికి వచ్చావా? నో, ఫస్ట్ ఐటమే, సెకండ్ ఐటమే. ప్లీజ్ రాదా? ఏమో బావా, ఆ భగవంతుడు లేలా, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఇక థర్డ్ ఐటమ్. అబ్బాబా బావా, ఏమిటి నీ వాగుడు? నాది వాగుడా? నో. సర్లే చెప్పు. అదే బ్రదర్ కళ్యాణం. అబ్బా, వస్తున్నారా? రాసుకెళ్ళి ఈ మధ్యన కనపడి చాలా రోజులయ్యింది. అదే బావా, తను ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు. అమ్మా, అప్పుడే ఎంక్వైరీ మొదలు పెట్టుతాం అనమాట. లేడీస్ అంత ముందుకు పోతున్నారు. ఎన్నెప్పుడు ఈ జన్మలోనే అనుకున్నాం, ఏం జరుగుతుందో ఏమిటో. ఏమిటి రావాలి అంటున్నది? బావా, అదే కాదు బావా, పెళ్ళికి కూడా గడియలు రావాలి కదా. సరేలే, ఈ సుమరంగాడి ఇప్పట్లో వచ్చేటట్టు లేడు. నాకు అవతల ఒక ఇంపార్టెంట్ వర్కౌట్ ఉంది. ఆ మడిగాని వస్తే అర్జెంట్గా నాకు కలపాలని ఓకేనా?
మమ్మల్ని గుర్తు చేసుకుంటావు కదూ. ఇంత మాట ఉన్నావు. దేవత లాంటి మిమ్మల్ని మర్చిపోయే స్థితికి ఈ చలం ఎప్పుడూ దిగజారు. బావా అంత మాట అన్నావు చాలు బావా. ఏమో కాదు ఈ తల్లి ఇప్పుడు ఏమైందని ఇదిగో అల్లే కాదు దానికి నాకు యాక్చువల్ తెలుసు కదా. ప్లీజ్ రాదా నవ్వాలి. ఏది స్మైల్. వెరీ గుడ్. ఇక నేను వెళ్ళొస్తాను. ఆ సుందరంగా వస్తే నన్ను కలమను. ఓకేనా? పిచ్చి బావా ఈ ఇంటికి మాకు రుణం తీరిపోయింది బావా. అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న నువ్వు నీ కళ్ళంట నీళ్ళు రాకూడదని ఇదంతా దాస్తున్నా. నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. నాగరాజ్ నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? మా మామయ్య ఇక్కడికి ఏమి రాలేదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి. అలాగే వెళ్తా. చాలా దారుణంగా ఉంది. మనం కాలేజీ చదువుకున్న రోజు ఎంతో ఇష్టపడుతున్నాను. నా ప్రేమ విషయం చెప్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఈరోజు ఎలాగైనా నా ప్రేమ విషయం నీకు చెప్పి నేను ఆదానం చేసుకుంటాను. నన్ను ఆకర్షిస్తున్నాను. కోనసీమ కొబ్బరి పొందాలని నన్ను మొత్తం గులాబీ రేకు లాంటి ఈ చెక్కలతో నన్ను గిలిగింతలు పెడుతున్నాను. నాగరాజ్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుస్తుందా? తెలుసు. బతికోవడానికి నేనేమైనా మతి చెల్లించడం అని అనుకున్నావా? మదన మోహంతో విరహమేదంతో నీ ముందు కోసం ఎదుర్కొంటున్న మగాన్ని. నీ ఆశ ఈ జన్మలో నెరవేరదు. ఈ నాగరాజు ఏ అవకాశం పొందు కోసం ఎంతకాలం వెయిట్ చేయలేదు. ఇచ్చిన అవకాశాన్ని వదిలిపడి చీకటి బతుకవద్దని హెచ్చరిస్తున్నా. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేమైనా అల్లాటప్ప అమ్మని కాదు. మర్యాద ఇక్కడి నుంచి బయటికి వెళ్తావా లేదా? రాదా? ఈ నాగర కట్టే నాగు పాము లాంటిది. ఆటు
వ్యంగ్య ప్రసిద్ధి లేదు. పిచ్చి రాదా సచ్చి ఏం సాధిస్తావు? బంగారం లాంటి బతులు ఎందుకు నాశనం చేసుకుంటావు? నా మాట విను, నేను నా సామ్రాజ్యానికి రాణిని చేస్తాను. కళ్యాణ్ అంకితమని ఈ మనసు మార్చుడు, ఆ భగవంతుడు కాదు. పిచ్చి రాదా నేను తలుచుకుంటే ఆ కళ్యాణ్ గాంధీ నిమిషంలో లేకేస్తాను. నా దగ్గర 100 మంది రౌడీలు ఉన్నారు. వాళ్ళు వాడి శరీరాన్ని తూట్లుగా తూట్టుకుంటే వాడి శవాన్ని కూడా కనిపించేది చేస్తారు. 100 మంది కాదు, 1000 మంది వచ్చినా సరే నా కళ్యాణాన్ని ఏమి చేయలేదు. పిచ్చి రాదా మీరేమైనా వారు దేవదాసులా లైలా మధ్యుల తెలియబడకల్లా అలాంటి గొప్ప వాళ్ళకే తప్పలేదు అడవాదు. మీరంతా మీ ప్రేమంతా మీ ఇద్దరి మధ్యన పెను తుఫాను సృష్టిస్తాను. మీ జీవితాలు చిన్న భిన్నం చేస్తాను. అది చూసి నేర్చుకుంటే నేను హాయిగా నవ్వుకుంటాను. ఈ నాగరాజు దగ్గరికి మీరు ఎప్పటికీ దగ్గరవ్వను. నాలో దగ్గర ప్రారంభంలో నేను దగ్గరికి మాట్లాడేది. అవునా, నేనంతా వింటూనే ఉన్నాను. చలం నాగరాజు ఇద్దరు వచ్చి వెళ్ళారు కదా. తాతయ్య పిచ్చి తల్లి నిద్రపోయాను అనుకున్నావు కదా. నా జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవాలంటే అది నేను చనిపోతేనేనా? సుందరం ఇంకా రాలేదు. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. భగవంతుడా, అనుక్షణం మా మేలు కొరే వాళ్ళని మాకు అప్పటికి దూరం చేయకయ్యా. అదే ఇల్లు చింద్రవందగా పడుంటే అదే సర్దుతుంది. ఏదో దాస్తున్నావు. నేనా? అబ్బే ఏం లేదే. సరే కానీ అబ్బాయి గారేంటి మరి నల్ల పుస్తకాలు అయిపోయారు? ఉద్యోగం ఏమైనా వచ్చిందా? వస్తుందిరా, తప్పకుండా వస్తుంది. మీ అన్నయ్య కూడా వస్తుంది. అబ్బా ఏంటో అంత గ్యారెంటీ? గ్యారెంటీ అవును. అమ్మాయి గారు మాటలతోనే కాలం కలిగేయాలనుకుంటున్నారు. ఎందుకో పాపం. లేకపోతే ఇన్ని రోజుల నుండి ఈ ప్రేమ కోసం పరితపిస్తుంది. ఈ ప్రేమ దాన్ని ఏం కావాలో ఈ దేవి గారు త్వరగా సెలవు ఇవ్వండి. ఏం కావాలని ఇవ్వనని కూడా చెప్పలేదు కదా. మరి మరి అది మీ మగవాళ్ళతో వచ్చిన బుద్ధే ఎంత? ఆడవాళ్ళతో మాట్లాడడానికి నొసుగుతారు ఎందుకు అసలు? ఏం చేయమంటావు? దేనికైనా పైతే మీ ఆడవాళ్ళైనా చంద్రబింబం లాంటి అనుక్షణం నా మధ్యలో మెదులుతూనే ఉంది. కాదా నేను అలా రోడ్డుపై నడిచి వెళ్తున్నాను. ఆ గోడపై కనిపించే ప్రతి బాల్పాత్రలో నువ్వే కనిపిస్తున్నావా? అవునా? ఇంకా ఒళ్ళు కూడా తిమ్మిరిగా ఉండే ఉండాలి. అదే అవును నిజమే. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నాతో ఇలా ఆటలాడడం నాకు న్యాయంగా ఉన్నారా? మనం కలిసి చాలా రోజులు. కళ్యాణ్, ఆ ఆశలు నాకు కూడా ఉన్నాయి.
కానీ ఏమి కాదు. కళ్యాణ్, నేను మాత్రం ఇది చూడకుండా ఒక నిమిషం ఉండగలను నాకు చెప్పు. అమ్మయ్య, ఇప్పటికి లైన్ క్లియర్ అయింది. అవును, ఏమిటో పిచ్చి మాటలు? రాగా, మన వయసు ఎంత తెలుపుదో మన మనసు కూడా అంతేగా. అబ్బో, మీతో మాట్లాడటం చాలా కష్టం. అలవాటు అయ్యే వరకు కాస్త భరించలేవరా. అయినా ఎలా నచ్చుతాయిలే, బల్బు వెలగాలంటే స్విచ్ ఆన్ చేయాలి కదా. చెప్పాను కదా మహాన్ బాబా, మీతో మాట్లాడటం చాలా కష్టం. రాగా, ఏమిటో ఆలోచిస్తున్నా? ఏం బోరు కొట్టిందా? అబ్బే, ఏం లేదు. నా జీవితమే ఏమిటో నాకు అర్థం కావట్లేదు. రాగా, కోపం వచ్చిందా? కోపమా? నాకెందుకు కోపం వస్తుంది? రాగా, నువ్వు ఇలా నవ్వుతుంది. కోటి రత్నాలు ఒక్కసారిగా రాలు పడినట్లుగా ఉంది. ఉద్యోగం లేదనే బాధ, నీ నవ్వు ఆ బాధను దూరం చేస్తున్నా. కళ్యాణ్, మనకంటూ ఎడబాటు వస్తే నువ్వు తట్టుకోగలవా? రాగా, ఏమిటి నువ్వు అనేది? అరే కళ్యాణ్, ఎందుకలా గాబరా పడుతున్నావు? నేనేదో సరదాగా నవ్వులాట్టుగా అంటేను. మన ఇద్దరికి ఎడదా రాదా, ఆ మాట కలలో పడతా. నువ్వు అలా అంటే నేను భరించలేను రాదా. కళ్యాణ్, నిజంగా మన ఇద్దరికి ఎడబాటు అంటూ వస్తే నువ్వు నన్ను మర్చిపోతావు కదూ? రాదా, మనల్ని ఎప్పుడు వేరు చేయలేదు కదా. నన్ను ఎప్పుడు ఇంకా అలా బాధించుకున్నాను. కళ్యాణ్